మోహన్ ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో అంటే కాస్త ఎందుకు పెట్రోల్లో కిరోసిన్ పోసి తగలబెట్టడం ఎందుకు అసలు బాంబులు వేసేస్తే ఇంకో రకంగా కాకపోతే బాంబులు వేస్తే దొరుకుతాయి అని చెప్పని ఇచ్చేసారేమో డౌట్ వస్తుంది. సరే, ఎవరైతే మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. షాజహాన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటి షాజహాన్ గారు, మీరు ఇటీవల ఒక తీవ్రమైనటువంటి ఒక అభియోగం చేశారు. 980 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది, దానికి సంబంధించి విచారణ చెయ్యాలి అన్న వెంటనే అనినటువంటి కొద్ది రోజులకే ఈ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ దగ్ధం కావటం ఏంటి, 22 ఫైల్స్ ఆ రూమే తగలబట్టడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏమనుకుంటున్నారు, ఏం జరిగిందని మీరు తెలియజేస్తున్నారు? ఇది దాదాపు ఒక వారం నుంచి ఏవైతే ల్యాండ్స్ అన్ని గ్రాప్ చేశారో ఈ 20 years లో ఉన్న డీకేటీ ల్యాండ్స్ అన్ని ఒక స్పెషల్ జీవో తెచ్చే ముందు పేద రైతుల దగ్గర అందరి దగ్గర కొనేశారు. పెద్దిరెడ్డి బినామీ. పెద్దిరెడ్డి గారి బినామీ ఎవరైతే మాధవరెడ్డి అని ఒక మనిషి ఉన్నారు. అతను ఈ ల్యాండ్స్ అన్ని గ్రాప్ చేసి పూర్తిగా ల్యాండ్స్ వచ్చి పెద్దిరెడ్డి గారి భార్య మేడం గారు స్వర్ణలత గారి పేరుతో పెట్టారు. ఓకే, అది క్లియర్ డాక్యుమెంట్ అండి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అది. దీనికి వీళ్ళు చాలా, మీకు ఏ రోడ్ లో వెళ్తే కూడా అట్లీస్ట్ 30-40 ఎకరాలు దొరుకుతాయి. మీరు మదనపల్లి నుంచి తిరుపతి రోడ్ లో వెళ్ళండి, అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. మదనపల్లి టువర్డ్స్ చెన్నై రోడ్ వెళ్ళండి, అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. మదనపల్లి టువర్డ్స్ ఇటు కదిర్ రోడ్ వెళ్ళండి, అక్కడ ల్యాండ్ గ్రాబింగ్. ఈ మాధవరెడ్డి అనే మనిషి దాదాపు మనుషులంతా భయపడించి కావాల్సినంత భూములు కబ్జా చేశాడు. అది దాంట్లో అతని పేరుతో, అతని వాటాకు అతని పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు. ఈసారి వచ్చింది పెద్దిరెడ్డి గారి భార్య స్వర్ణలత గారి పేరుతో రిజిస్టర్ చేశారు. మొన్ననే ఒక వారం క్రితం ఈ భూములన్నీ ల్యాండ్ కన్వర్షన్ పెట్టారు. ఇప్పుడు కన్వర్షన్స్ కూడా అయిపోయినాయా? ఇప్పుడు కన్వర్షన్ కూడా ఫైల్ మూవ్ చేశారు వీళ్ళు. కన్వర్షన్ కి ఫైల్ మూవ్ చేసి నేను తక్షణం కన్సర్న్ తహసీల్దార్ గారికి చెప్పి ఇవన్నీ చేయకూడదు, మీరు ఇది టోటల్లీ ల్యాండ్ గ్రాబిడ్ ల్యాండ్, ఇది దీంట్లో వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వచ్చి డీకేటీ, ఇది అది ఏదైతే 20 years జీవో ఇచ్చారో ఆ జీవో వచ్చింది. రేపు పేదలకు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలా, భూములు పంచాలంటే భూములు ఉండవు. ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల భూములు ఏదైతే పేద ప్రజల భూములు ఏవే ఉన్నాయో అన్ని అన్యాక్రాంతం చేయాలా, అవన్నిటికి వీళ్ళు అధిపతి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ జీవో రాక ముందే వాళ్ళు ఏం చేశారంటే, సపోజ్ మార్కెట్ వాల్యూ అక్కడ ₹1,00,00,000 ఉంటాయి, 2 లక్షలు 3 లక్షలకు ఎకరం కొనేశారండి. ₹1,00,00,000 ఉంటే 2 లక్షలకు కొన్నారా? క్లాసిఫికేషన్ డీకేటీ కదా, నువ్వు అమ్ముకోలేవు పెట్టుకోలేవు, ఏం చేయలేవు అని చెప్పి రైతుకు భయపడిచి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల లోపల ఎకరం భూముల కింద కొన్ని భూములు వచ్చి గవర్నమెంట్ కలెక్టర్ జేసీ గారు ఆర్డర్స్ ఉన్నాయి ఏదైతే ప్రభుత్వానికి రెజ్యూమ్ చేసుకోమని. అటువంటి భూములు కూడా వీళ్ళు దౌర్జన్యం తహసీల్దార్ గారికి ఎంపీ చాలా సీరియస్ గా వాళ్ళకు వార్న్ చేసి ఆ కన్స్ట్రక్షన్ ఆపాను. ఓకే, అంటే షాజహాన్ గారు, మీరు ఎప్పుడైతే విచారణ చేయాలన్నారో, ఎప్పుడైతే కన్వర్షన్స్ జరగడానికి పెట్టినటువంటి ఫైల్స్ని నిలుపుదల చేసి విచారణ చేయాలన్నారో, మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వీటికి సంబంధించి ఇటీవల ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో కూడా వీటిని మెన్షన్ చేశారో, ఈ జరిగిన వెంటనే కరెక్ట్గా వారం రోజులకి ఈ మొత్తం దగ్ధం అయిపోవటం అంటే పక్కా ప్లాన్ ప్రకారంగా, పథకం ప్రకారంగా జరిగింది అని భావిస్తున్నారు. దీంట్లో మరి హరిప్రసాద్ మరి ఆయన పాత్ర కనపడుతున్నట్లుంది. మరి అట్లాగే ఎవరైతే గౌతమ్ తేజ్ అతని పాత్ర కనపడుతున్నట్లుంది. కబ్జా మాధవరెడ్డి, మీరు మాధవరెడ్డి అన్నారు, ఆయన పేరు కబ్జా మాధవరెడ్డి అని చెప్పని మీ నియోజకవర్గ ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి అతని పాత్ర కనపడుతున్నట్టుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏంటి, ఇంకెవరైనా పాత్రదారులు ఉన్నారా, ఇంకెవరైనా సూత్రధారులు ఉంటారా దీంట్లో? ఇంకొక మీకు అడిషనల్ ఉండదు చెప్తాను. ఫ్రైడేనో ఇంతకు ముందు ఆర్డీఓ మురళి గారు ఎవరైతే అక్కడ పని చేశారో ఆయన ఆఫీస్కి వచ్చి వెళ్ళారండి. సబ్జెక్ట్ టు కరెక్షన్. థర్స్డే ఫ్రైడే 2 రోజులు ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళారు. ఓకే, నిన్న సాటర్డే 9:30కి మాధవరెడ్డి అనే మనిషి, కబ్జా మాధవరెడ్డి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాడండి. 9:45 10:15 మధ్యలో, నైటా రాత్రి
నిన్న మార్నింగ్ మార్నింగ్. ఓకే. నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇమ్మీడియట్ గా ఆర్డీఓ గారికి కాల్ చేశానండి. ఆర్డీఓ గారికి కాల్ చేసి, ఏం సార్ మీరు ఎందుకు ఆయన ఫైల్స్ మూవ్ చేస్తున్నారంట, కన్వర్షన్ కి ఎంత పెట్టినాడంట, అది ఎట్టి పరిస్థితుల్లో మీరు కన్సిడర్ చేయకూడదు, ఈజ్ ల్యాండ్ గ్రాబర్, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏ ఫైల్ కూడా మీరు మూవ్ చేయకూడదు, అన్ని బ్లాక్ లిస్ట్ చేయాలా మీరు, అవి పేద ప్రజల భూములు, అవి యథావిధిగా ఆ భూములన్నీ మనము పేదలకు పెట్టాలా. ఇదే కాకుండా ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండే ప్రాపర్టీ దాదాపు 70 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ, వాళ్ళ పెద్దలు సంబంధించిన సూట్ కోర్టులో జరుగుతుంటే దానికి ఒక దొంగ విల్ క్రియేట్ చేసి ఒక 70 కోట్లు ఉండే ప్రాపర్టీ, అది కూడా పెద్దిరెడ్డి గారి మిసెస్ పేరుతో పెట్టారు. పెద్దిరెడ్డి గారి మిసెస్ పేరుతో ఎన్ని పెట్టారండి? ఈ లెక్కన ఈ రకంగా చూస్తే ఎన్ని ఎకరాలు పెట్టారు? తన పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఒక 1000 కోట్ల భూములు ఉన్నాయండి. మా ఈ పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ మాధవరెడ్డి పేరుతో మదనపల్లి సరౌండింగ్ లో 1000 కోట్ల భూములు ఉన్నాయి. అమ్మా, ఏమిటండి అసలు ప్రజాస్వామ్యం ఉందా, లేకపోతే అసలు ఏం జరిగింది అసలు మీ దగ్గర? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? 5 సంవత్సరాలు చెప్పండి. ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉండే మాటలు వైసీపీ వాళ్ళు అసెంబ్లీ దగ్గర, ఇదేమన్నా కొత్త వైసీపీ పార్టీ వచ్చిందా ఇది? మొన్న 5 సంవత్సరాల వరకు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వీళ్ళు తూట్లు పొడిచిన వాళ్ళు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడతారా అని చెప్పి నాకే ఒక రకంగా ఇదే అయిందండి. ఆశ్చర్యం కలుగుతా ఉందా? ఓకే షాజహాన్ గారు, మీ పోరాటం కొనసాగించండి. ఖచ్చితంగా ఏదైతే మీరు చేస్తున్నటువంటి అంశాల్లో వాస్తవాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి షాజహాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది చూసాం కదా, 1000 కోట్లు పెద్దిరెడ్డి గారి సతీమణి స్వర్ణలత గారి పేరుతో ఉన్నాయట. మరి అంత భూమి, అన్ని ఆస్తులు ఏం చేసుకుంటారు రాజుగారు? అందరు తినేట్టే తినాలి కదా, అందరూ కొనుక్కున్నట్లుగా, అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కోవాలి, అందరు తిన్నట్లే తినాలి. కాదు ఇంకొంచెం లగ్జరీగా తింటారు, అంతేగాని ఏం చేసుకుంటారు? కొద్దిగా పరిధి ఉండాలి కదా దానికి కూడా. మరీ ఎక్కువ కొంది అది ఇట్లాంటి సమస్యలు వస్తాయి, అనారోగ్యాలకి అరిగి సావదు.